తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్కే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. సింగర్ జుబీన్ గార్గ్ కనుమూత. సింగపూర్ స్కూబా డ్రైవింగ్ చేస్తుండగా అస్వస్థత. ఆసుపత్రి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించే తుదిశ్వాస. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ సహా పలువురు దిగ్భ్రాంతి. మైనార్టీలకు 2 కొత్త పథకాలు. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన, రేవంత్ అన్న కాసహరా మిస్కన్ల కోసం ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఎందుకు ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు ఇన్ని రోజులు లేని డిస్కషను. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కొత్తగా 2 పథకాలను ప్రవేశపెట్టింది. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన, రేవంత్ అన్నాక సహారా పేరుతో 2 స్కీమ్స్ను తీసుకొచ్చిందట. వీటిని సెక్రటేరియట్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ శుక్రవారం ప్రారంభించారట. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన పోర్టల్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించినారు. ఎందుకు మైనారిటీలకు ఇప్పుడెందుకు ఇన్ని రోజులు 2 ఏళ్ల నుంచి లేని పథకాలు ఇప్పుడెందుకు కొత్తగా పెట్టారు? మైనారిటీ ప్రజలారా షోలో పువ్వులు పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇది 8వ పువ్వు, 7వ పువ్వు అయిపోయింది. 7వ పువ్వు అయిపోయింది, ఇది 8వ పువ్వు. 6 గ్యారంటీలో 7వ గ్యారంటీ 7వ పువ్వు అయితే ఇది 8వ గ్యారంటీగా 8వ పువ్వు. నమ్మకండి. అతి త్వరలో జూబ్లీహిల్స్ ఎన్నికల నగారా మోగబోతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో హిందువుల ఓట్ల కన్నా అక్కడ ముస్లిం మైనార్టీ ఓట్లు ఎక్కువ. 130,000 ఓట్లు ఉన్నాయండి. 130,000 ఓట్లు. యూ కాంట్ ఇమాజిన్. సో ఈ 130,000 ఓట్లు రావాలంటే ఏం చేయాలి? మైనార్టీ పథకం తీసుకురావాలి. ఆలు లేదు, సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు ఈడ ఇంకా ఒక పక్క దానం నాగేందర్ వర్సెస్ అంజన్ కుమార్ యాదవ్, మరో పక్క నవీన్ యాదవ్. ఈ ముగ్గురు పోటాపోటీగా ఉన్నారు. నవీన్ యాదవ్ గారేమో టికెట్ నాకు వచ్చేసిందని ఫిక్స్ అయిపోయినారు. మా అంజన్ కుమార్ యాదవ్ గారికి ఏమో పీసీసీ అండదండలు ఉన్నాయి. నేను చాలా చేసినా, నేను సపోర్ట్ చేసినా. మరి ఆయన పిల్లలైతే సెటిల్ అయినరు కదా, అయినరా లేదా? ఇప్పుడు ఒకే అన్నదమ్ములకు క్యాబినెట్ పదవి ఇయ్య అంటారు. వాళ్ళు రాజకీయ పదవులు త్యాగం చేయాలి, ఉద్యమాలు చేయాలి, అన్నీ చేయాలి, వ్యక్తిగతంగా రాజీనామాలు చేయాలి. అక్కడ అడ్డొస్తుంది. కానీ ఇక్కడ ఒకే ఇంట్లో టికెట్లు ఎంతమంది కన్నా ఇవ్వచ్చు. ఇవ్వండి. ఆయన సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చిన సంతోషమే, నవీన్ యాదవ్ గారికి ఇచ్చిన సంతోషమే. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరికి ఇచ్చినా బీసీకి ఇచ్చినట్టు అవుతుంది. ఎవరికి ఇచ్చిన సంతోషమే. కానీ దానం నాగేందర్కి ఏం తక్కువ? మా దానమన్న ఏమైనా చాలా తెలివైనోడు. ఎందుకని? ఎట్లవో సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది, నోటీసులు వచ్చినాయి. రేపో మాపో బై ఎలక్షన్ వచ్చినా వస్తుంది. ఏ క్షణం ఏమైనా జరగచ్చు, ఏమో గుర్రం ఎగరచ్చు. నేను బీఆర్ఎస్లోకి వెళ్ళి కండువా కప్పుకున్నా, కాంగ్రెస్ కండువా. ఒక పక్క రేవంత్ రెడ్డి ఏమో కాంగ్రెస్ కండువా కప్పుకుంటే పార్టీ మారినట్టేనా అంటాడు. మరి కాంగ్రెస్ కండువా కప్పుకోకపోవడం వాస్తవం అయితే మరి దానం నాగేందర్ ఎంపీగా ఎట్లా పోటీ చేసిండు? మొన్న ఎన్నికల్లో ఎట్లా చేసిండు? కాంగ్రెస్ నుంచే కదా చేసింది పోటీ, కాంగ్రెస్ నుంచే కదా. దానం నాగేందర్ గారు మరి ఏ పార్టీలు ఉన్నట్టు? కాంగ్రెస్ పార్టీయే కదా. మరి ఇప్పుడు ఆయన తెలివైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే దానం నాగేందర్ గారు రాజీనామా చేయాల్సి వస్తుంది. ఖైరతాబాద్ పదవికి బై ఎలక్షన్ వస్తుంది రాజీనామా చేస్తే. అప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా దానం నాగేందర్ గెలవాడు. అయిపోయి ఎన్ని రోజులు ఇదే దానం నాగేందర్, ఎన్ని రోజులు వీళ్ళే గెలుస్తారు? ఇక బోర్ కొడతలేదా పబ్లిక్కి? కొత్తదనం కోరుకుంటారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది దానం నాగేందర్కి, నమ్మకం లేదు. ఎందుకంటే 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది, హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గ్రిప్ లేదు. ఓకే, ఈయన తెలివైంది. మరి ఇప్పుడు ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే రాజీనామా చేయాలి, బై ఎలక్షన్ వస్తుంది. అదే ఇప్పుడే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇస్తే నేను గెలిచేస్తాను ఆయన అనుకుంటున్నాడు దానం నాగేందర్ పాపం. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ పదవి పోయినా ఇక్కడ పదవి రెడీగా ఉంటుంది కదా. అది ఎప్పుడు దానం నాగేందర్ గారు టికెట్ బీఫామ్ తీసుకొని జూబ్లీహిల్స్లో గెలిస్తే అప్పుడు ఆయన అనుకున్న స్ట్రాటజీ అనుకోవచ్చు, తెలివైన కూడా అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయే. ఏమో మరి ఈ 2 పథకాలు అయితే ఇప్పుడు ఎరేసారు, అది నాకు తెలియదు. మరి మేబీ బీసీ బిడ్డకిస్తే గెలిచే అవకాశం ఉండకపోవచ్చు.
ఓకే, కానీ కానీ గెలవాలి కదా. దానం నాగేందర్కి ఇస్తానైతే నాకు తెలిసి గెలవకపోవచ్చు. సో ఇదే మరి దానం నాగేందర్ గారికి ఎన్ని తెలివితేటలు అసలు, చాలా తెలివితేటలు. అంజన్ కుమార్ యాదవ్ గారు ఒకవైపు, నవీన్ యాదవ్ గారు ఒకవైపు, దానం నాగేందర్ గారు ఇంకోవైపు, మా ఫహీం ఖురేషీ గారేమో సైలెంట్ కిల్లర్, సైలెంట్గా పోయి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఆయనకి ఇవ్వమని చెప్పేసినారు ససేమిరా. ఈ కేసీఆర్ దగ్గర సంతోష్, రేవంత్ దగ్గర ఫహీం ఖురేషీ, సరిపోయింది ఇద్దరు మస్తు సరిపోయింది. కావాలంటే మీరు కూడా కేసీఆర్ గారు సంతోష్కి రాజ్యసభ ఇచ్చినట్టు మీరు కూడా ఫహీం ఖురేషీకి ఇచ్చుకోండి మీ కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడి. పాపం మా జూబ్లీ హిల్స్ జనాలను వదిలేయండి సార్, దండం పెడతా. ఓకే, అవును మర్చిపోయిన ఈ గ్యాప్లో మా రోహిన్ రెడ్డి గారు ట్రై చేస్తలేరా టికెట్? వద్దంటారా మా రోహిన్ రెడ్డికి? అరే ఎట్లా ఎంత పని చేసినావు రేవంత్ అన్న, పాపం ఎంత కష్టపడుతుండ్రు రోహిన్ రెడ్డి గారు మీకోసం. మీరు ఢిల్లీ పోతే ఢిల్లీ వస్తాడు, గల్లీలో తిరిగితే గల్లీకి వస్తాడు, అమెరికా పోతే అమెరికాకు వస్తాడు, లండన్ పోతే లండన్కి వస్తాడు, సినిమా వాళ్ళతో లాబింగ్ చేస్తాడు, సినిమా వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెడతాడు మీ దగ్గర, ఫండింగ్లు కలెక్ట్ చేస్తాడు, సెటిల్మెంట్లు చేస్తాడు, ఫోర్జరీ సంతకాలు చేస్తాడు, తిమ్మిని బమ్మిని చేస్తాడు, బమ్మిని తిమ్మిని చేస్తాడు, ఆ తిమ్మి వాళ్ళ మమ్మీని కూడా తీసుకొచ్చి కూర్చోబెడతాడు. ఇంత కష్టపడిన రోహిన్ రెడ్డికి మీ సూట్ కేసులు మోస్తారు. ఇంత కష్టపడిన రోహిన్ రెడ్డికి మీరు జూబ్లీ హిల్స్ టికెట్ ఇవ్వకపోతే ఎట్లా చెప్పండి? ఇవ్వచ్చు కదా రేవంత్ అన్న, ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ యాజ్ ఎ సిస్టర్, కైండ్లీ యాక్సెప్ట్ ఇట్. రైట్, ఎక్కడెక్కడ ఫోర్జరీలు చేయాలి, ఏ జుడిషియరీ ఆ డాక్యుమెంట్లు ఏంది కబ్జా. ఓకే, పొజిషన్లు ఎవరున్నారు? శ్రావ్యానా? ఓకే, రైటా. ఎక్కడుంది దీంట్లో లూప్ హోల్ ఎక్కడుంది? అడ్వకేట్ జనరల్ గారు. ఓకే, రోహిన్ రెడ్డి అన్న మంచిగా ఉన్నది కదా, సెటిల్మెంట్లు మంచిగా ఉంటాయి, మారుస్తాం కూడా, ఇట్లా మార్చి పడేస్తాం కూడా మనం, అంతే కదా. ఎవరైనా ప్రశ్నిస్తే బార్ కౌన్సిల్లోకి వెళ్ళి సస్పెండ్ కూడా చేస్తాం, చాలా గ్రేటు. కానీ రోహిన్ రెడ్డికి బేకపోతు గాంభీర్యం, దొంగతనంగా చేయాలి, అన్నీ దొంగతనంగా చేయాలి, ఏది ధైర్యంగా చేయడు మా రోహిన్ రెడ్డి. ఎస్ సార్, రెమా రాజేశ్వరి సెంట్రల్ డెప్యుటేషన్కు ఉమెన్ సేఫ్టీ వింగ్ డిఐజీ వెంటనే రిలీవ్ చేయాలని రాష్ట్రానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లేఖ. ఎస్, ఒక మంచి మహిళా ఆఫీసర్ను తెలంగాణ అయితే మిస్ అవుతుంది. కొద్దో గొప్ప కొంతమంది ఉన్నారండి లెజెండరీ ఆఫీసర్స్, వాళ్ళు అసలు వాళ్ళని చూడగానే చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది, సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది. సో ఇటువంటి వాళ్ళను తెలంగాణలో ఎవరైతే అవినీతి ఉన్నారో అవినీతి వాళ్ళనే తీసుకుంటున్నట్టున్నారు. స్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరినీ కూడా సెంట్రల్కి వేసుకుంటున్నారు. సో మన తెలంగాణని ఎవరు కాపాడాలో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే చాలా బాధాకరం. మన రాజేశ్వరి లాంటి వాళ్ళు మరి ఇప్పుడు అక్కడ సెంట్రల్ వింగ్కి వెళ్ళిపోతున్నారని, మరి ఆవిడ ప్లేస్లో ఇప్పుడు ఎవరు వస్తారో ఏందో చూడాలి.